సార్, ఎస్ఐ గారు రౌండ్స్కి వచ్చే టైం అయింది. మీ పని అయిపోతే వెళ్ళిపోండి. ఈ 2 రోజులు నీకు దూరంగా ఉండడం వల్ల ప్రతి క్షణం చాలా కష్టంగా గడుస్తుంది సరస్సు. ఈ కష్టాలకి రేపే ఫుల్ స్టాప్ పెడతాను. సంతోషంగా రేపటికి వాయిదా వేయడమేంటి ప్రీతి? ఈ రోజే కేసు క్లోజ్ చేసి దానికి శిక్ష వేస్తే సరిపోయేది కదా. ఆ సరస్సుకి బెయిల్ రాలేదని నేను హ్యాపీగా ఫీల్ అవుతుంటే డిలే అయినందుకు మీకు కోపం ఎందుకు? రేపు ఏ టైంకి కోర్టుకు వెళ్ళాలి? 11కి. 12కి టెండర్ సబ్మిషన్ ఉంది. ఉంటే ఏంటండి? అంటే 1 అవర్లో కేస్ హియరింగ్ ఫినిష్ చేసుకుని బిడ్డింగ్కి వచ్చేస్తుందని భయపడుతున్నారా? భయం కాదు, ఈ టెండర్ విషయంలో ఛాన్స్ తీసుకోవాలనుకోవడం లేదు. మీరు కావాలనుకున్నా అది రాదు. దాన్ని కేసు నుండి సేవ్ చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఆ రోజు కోర్టులో సరస్సు ఏడుపు మొహం చూడాలి. చేతగాని వాళ్లకు కూడా చిరాకు పుడుతుంది. ఇంత జరుగుతున్న ఆంటీ ఐడెంటిటీ మాత్రం తెలియడం లేదు. మీ దగ్గర ఏమైనా క్లూ ఉందా? లేదు ప్రీతి, ఈ టెండర్ ప్రాసెస్ అయ్యే వరకు ఎవ్వరి మీద దేని మీద బుర్ర పెట్టలేను. పాపం వాగ్దేవి ఇప్పుడు ఎలా ఉందో ఎక్కడుందో. ఈ వయసులో ఆవిడ్ని కష్టాలు పెట్టాలన్న కోరిక ఎవరికి పుట్టిందో. అవును ప్రీతి, నా ఇంటికి ఇంత ఫ్రీగా వచ్చేస్తున్నావు. ఎవరైనా చూస్తారన్న భయం లేదా? మీ మీద నాకు నమ్మకం ఉంది. ఈ ఇల్లు నాకు సేఫ్ అనిపిస్తుంది. అయినా మీ గురించి తెలిసి కూడా డైరెక్ట్ గా ఇంటికొచ్చే ధైర్యం ఎవరికుంది? రాహుల్, రాహుల్, రాహుల్ ఏంటి ఇక్కడికి వస్తున్నాడు? నన్ను ఇక్కడ చూస్తే అంతే. మేడం, రాహుల్ వస్తున్నాడు. అలా డాన్స్ చేస్తే ఎలా? వెళ్ళి అక్కడ హైడ్ అవ్వు.
హాయ్ రాహుల్, వెల్కమ్. నేను వచ్చింది గెస్ట్లా నీ వెల్కమ్ అందుకోవడానికి కాదు, మా మేడం గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి. మీ మేడమా? అంటే వాగ్దేవి ఏమైంది తనకి? మా మేడంని ఎవరో కిడ్నాప్ చేశారు. మేడంని టార్గెట్ చేసే అజ్ఞాతవాసి నువ్వు కాక ఇంకెవరుంటారని ఇక్కడికి వచ్చాను. అయితే నువ్వు రాంగ్ అడ్రస్కి వచ్చావు. ఎప్పుడో మీ మేడం మీద చేసిన మర్డర్ అటెంప్ట్ కి అరెస్ట్ అయి ఇప్పుడే బెయిల్ మీద వచ్చాను. అప్పటి నుండి ఎవ్వరి జోలికి వెళ్లకుండా ప్రశాంతంగా నా బ్రతుకు నేను బ్రతుకుతున్నాను. రేపు జరగబోయే బిడ్డింగ్లో నువ్వు పార్టిసిపేట్ చేస్తున్నావా? లేదు రాహుల్, చెప్పాను కదా, ప్రస్తుతం నా లైఫ్ ఇలానే బాగుంది. చచ్చే వరకు ఏ గొడవ గోలా లేకుండా ప్రశాంతంగా ఇలాగే గడిపేస్తాను. ఏంటి రాహుల్, ఏమైంది? చూడు, ఇప్పుడు నేనేమనకుండా వెళ్తున్నది నీ మాటలు నమ్మి కాదు, జస్ట్ విని. మా మేడం కిడ్నాప్ విషయంలో నువ్వు కానీ ఇన్వాల్వ్ అయ్యావని తెలిస్తే మాత్రం ఈసారి అరెస్టులు కోర్టు ఉండవు. బుల్లెట్ అండ్ బరియల్ గ్రౌండ్ మాత్రమే మిగులుతాయి.
మీరు టెండర్ వేస్తున్న సంగతి రాహుల్కి ఎలా తెలిసింది? బిజినెస్ లో రైవల్స్ ఎవరినో చూసి టెండర్ కి పోటీ వచ్చే వాళ్ళ దగ్గర ఆగుంటారు. హ, వీడేమో నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా రేపు టెండర్ వెయ్యాల్సిందే, కన్ఫర్మ్ గా నాకు దక్కాల్సిందే. డాడ్, లాయర్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. వేరే నెంబర్ లేదా అన్నయ్య? లేదు, ఒకటే నెంబర్ ఉంది రాహుల్. వాళ్ళ ఆఫీస్కి వెళ్తే ఏమన్నా యూజ్ ఉంటుందేమో కదా అన్నయ్య. మనకంత టైం లేదు నవ్య. దిక్కులేక ఈ లాయర్ని నమ్ముకుంటే ఫోన్ ఆఫ్ చేసుకుని కూర్చుంది. ఇలాంటి వాళ్ళ మీద ఆధారపడ్డం మందే తప్పు. నిన్ను కూడా మీరు ఆ లాయర్ మీద ఇలాగే కోపడ్డారు కదా మావయ్య, అందుకే ఈగో హర్ట్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయారేమో. అలానే నీతో చెప్పిందా? అంటే ఊరికే గెస్ట్ చేశాను. చూసింది చెప్పడం రాదు కానీ గెస్సులు బుస్సులు ఒకటి. ఆ లాయర్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని కూర్చుంది. స్టాప్ ఇట్ ప్రీతి. లాయర్ ఎందుకు రాలేదో తెలియనప్పుడు నీకు నచ్చింది వాగద్దు, నోరు మూసుకొని ఉండాలి. సరస్సు తరఫున న్యాయం ఉంది, తనే గెలుస్తుందన్న నమ్మకం నాకుంది. ఏంటి, లాయర్ లేకుండానా? తను లేకపోతే ఏంటి? ఈ సిటీలో ఇంకెవరూ లేరా? నేను తీసుకొస్తాను. ఆల్ ది బెస్ట్. ఇంత నెగటివ్ గా మాట్లాడేదానివి ఇంట్లోనే ఉండాల్సింది. ఎందుకు ఇంత దూరం రావడం? ఏంటమ్మా రోజు ఆ మీటింగు? జడ్జి గారు కూడా వచ్చేసారు. కానిస్టేబుల్స్ లోపలికి తీసుకురండి, త్వరగా తీసుకురండి. ఏం కాదు సరస్సు, నేను లాయర్ని తీసుకొస్తాను. నువ్వు నిరపరాధివని ప్రూవ్ చేస్తాను. రాహుల్, నేను వస్తానా? వద్దనయ్య, నువ్వు ఇక్కడే ఉండు. ఏదైనా అవసరం ఉంటే నేనే ఫోన్ చేస్తాను. పద. నువ్వెందుకు ఆగావు? రాహుల్తో వెళ్తావా ఏంటి? రాహుల్ వెళ్ళడమే ఇష్టం లేదు, ఇంక తనతో ఎందుకు వెళ్తాను? మా డాడీ 2 సార్లు కాల్ చేశారు, ఒకసారి ఫోన్ మాట్లాడుస్తాను, నువ్వు వెళ్ళు. యా ప్రీతి, టెల్ మీ. కేసులో గెలవాలంటే సాక్ష్యాలు మార్చేవాళ్ళని చూశాను, కానీ లాయర్ని మాయం చేసేవాళ్ళని మాత్రం ఫస్ట్ టైం చూస్తున్నా. ఓ, కనిపెట్టేశావా? బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్. ఆ మాత్రం కనిపెట్టలేనా? ఇంప్రెసివ్ ప్రీతి. ఆ, ఇంకా కోర్టు హియరింగ్ స్టార్ట్ అవ్వలేదా? ఆ, ఇప్పుడే అందరూ లోపలికి వెళ్లారు. రాహుల్ ఏమో లాయర్ కోసం వెళ్ళాడు. వేస్ట్ ఆఫ్ టైం అని చెప్పు ప్రీతి. ఎక్స్క్యూజ్ మీ మేడం. చెప్పండి. ఈరోజు నా వైఫ్ కేసు హియరింగ్ ఉంది. మా లాయర్ వసుంధర గారి ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఆవిడ ప్లేస్లో మీరు వాదించగలరా? వసుంధర గారంటే వాగ్దేవి గారి కిడ్నాప్ కేసా? అవును మేడం. ఆ కేసును టేకప్ చేయడానికి నేను కాదు కదా, ఎవరూ రారు. ఎందుకు మీరు అలా అంటున్నారు? ఎవరైనా కేసు తీసుకునేది గెలవడానికి గాని ఓడిపోవడానికి కాదు. సారీ. సార్,
ప్లీజ్ సార్, ఈరోజు నా వైఫ్ కేసు హియరింగ్ ఉంది సార్. మా లాయర్ వసుంధర గారి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఆవిడ బదులు మీరు వాదించండి సార్. అటువైపు పార్టీకి ప్రూఫ్స్ బలంగా ఉన్నాయని విన్నాను సార్. సారీ, ఇంట్రెస్ట్ లేదు. ఎవరిని అడిగినా కుదరదంటున్నారు. ఏం చేయాలి? డిఫెన్స్ లాయర్ గారు ఎక్కడా? ఓడిపోయే కేసు అని తెలిసినట్టుంది యువర్ ఆనర్, అందుకే రాలేదేమో. ఈ రోజుల్లో న్యాయానికున్న బలం కన్నా అన్యాయానికి దక్కే సాయమే ఎక్కువ. నీతి నిజాయితీ కన్నా మోసానికి అబద్ధానికి శబ్దం ఎక్కువ. నేనంతలా గొంతు చించుకొని గుండెలు పగిలేలా ఏ నేరమూ చేయలేదని చెప్పాను. నాకు వ్యతిరేకంగా సాక్ష్యాలున్నా పెద్ద మనసుతో నాకు ఒక అవకాశం ఇచ్చారు. కానీ దాన్ని కూడా దూరం చేసే కుట్ర జరిగింది సార్. అందుకు సాక్ష్యం ఈ రోజు మా లాయర్ గారు రాకపోవడం, నా తరపున వాదించడానికి ఎవరూ లేకపోవడమే. కుట్ర లేదు, కుతంత్రం లేదు. మీ వైపు బలమైన సాక్ష్యాలు లేవు కాబట్టి ఎవరు ఈ కేసు టేకప్ చేయలేదు. ఏంట్రా ఇది? ఎందుకిలా జరుగుతోంది? ఈ రోజు మనం సరస్సు నిర్దోషిగా నిరూపించకపోతే శిక్ష నుంచి తప్పించడం అసాధ్యం తేజ. లాయర్ కోసం వెళ్ళిన రాహుల్ ఇంకా రాలే డాడ్. ఎవరైనా దొరికారో? వీడికి ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. నేను వెళ్ళి చూసొస్తాను డాడ్. వెళ్ళు. ఆ దేవుడికి కూడా గ్రహణం పట్టిందేమో డాడ్. మన కష్టాలు, సరస్సు కన్నీళ్లు ఆ దేవుడికి కనిపించట్లేదేమో. గ్రహణం పట్టింది దేవుడికి కాదు, ఆ సరస్సుని మీ కళ్ళకి గంతలు కట్టింది. అవి తీసి చూడటం రాక దేవుణ్ణి బ్లేమ్ చేస్తున్నారు. యువర్ ఆనర్, నేను సబ్మిట్ చేసిన ఆధారాలు, జరిగింది చెప్పిన సాక్ష్యాలు అన్నీ పరిశీలించి సొంత అత్తగారినే కిడ్నాప్ చేయించిన ఈ సరస్వతికి సరైన శిక్ష వేయాలని కోర్టు వారిని కోరుతున్నాను. ఏమ్మా, నీ తరపున వాదించడానికి ఎవరైనా వస్తారా రారా? ఇంకెవరు వస్తారు సార్? మీరు తీర్పు ఇవ్వండి. జడ్జి గారు, ఒక 10 నిమిషాలు టైం ఇవ్వండి. లాయర్ని తీసుకురావడానికి మా అబ్బాయి వెళ్ళాడు. ఉదయం నుండి రానివాడు 10 నిమిషాల్లో ఎలా వస్తాడండి? యువర్ ఆనర్, విలువైన కోర్టు సమయాన్ని ఈ ఒక్క కేసు కోసం వృధా చేయడం సమంజసం కాదని నా అభిప్రాయం.
కేసు పూర్వపరాలు పరిశీలించిన తర్వాత ముద్దాయి విక్రమనేని సరస్వతి తన అత్తగారు వాగ్దేవిని కిడ్నాప్ వీడేంటి ఇక్కడికి వచ్చాడు?